ఇక మన అసలు విషయానికి వస్తే పార్టీలో మీరు ఎక్కువ కాలం ఉన్నారు, దాదాపు 14-16 సంవత్సరాలు ఉన్నారు. పార్టీ ఆ ఏరియాలో దండకార్యంలో ఎక్కువ ఆదివాసీల పోరాటం కోసం ఎక్కువ పోరాటం చేస్తుంది దాదాపు 40 సంవత్సరాల నుంచి. మరి ఆదివాసీలు చేస్తున్నప్పుడు ఆదివాసీ పోరాట సమితి అని పేరు ఎందుకు పెట్టకూడదు? ఆదివాసీ పోరాట సమితి అంటే అక్కడ ఇప్పుడు కటాప్లో ఉన్నది బిచ్చనాల్చి ఏరియా కమిటీ అని పెట్టారు. ఎందుకంటే బిచ్చనాల్చి అంటే ఏం లేని ప్రజలు అక్కడ ఏం ఒక ప్రభుత్వం సంబంధించింది సంస్కరణలు కానీ వాళ్ళ ప్రభుత్వ అభివృద్ధి కానీ దైనందిన సమస్యలు కానీ విద్యా వైద్యం కానీ ఏం లేవు, కోరాపుట్లో ఏం లేవు. తర్వాత ఇక్కడ కటాప్ ఏరియాలో కూడా పార్టీ వెళ్ళినాక పార్టీ డిమాండ్లతో కొద్దిగా ఆర్ఎంపీ డాక్టర్లు పంపడం, అట్లా చిన్న చిన్న డాక్టర్లు పంపడం, అట్లా గవర్నమెంట్ తీసుకుంది. అట్లా అంటే వాళ్ళు ఆదివాసీ పోరాట సమితి అని పేరు ఎందుకు పెట్టుకోకూడదు అంటున్నా. అంటే ఆదివాసీ పోరాట సమితి అనేది దాంట్లో ప్రతి ఒక్క నేను పోతే నేను ఒక నా కులానికి ఒక పోరాటం, ఏరే దానికి ఒక పోరాటం అట్లా ఉండదు దాంట్లో. అంటే కులాలు సంబంధించిన లేదు, దాంట్లో ముఖ్య సమస్య మొత్తం సమస్య ఏంటిది అనేసి పరిశీలించి దాంట్లో చాసిమూల్య కమిటీ అని పెట్టిరు ఒకటి. అక్కడ ఆదివాసులతో కలిపి అంటే బిచ్చనాళ్ళు చాసిమూల్య కమిటీ అని పెట్టారు. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు కాబట్టి అక్కడ ఒక కమిటీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆదివాసీ కమిటీ పెట్టడము కానీ పోరాట సమితి అని పెట్టడం కానీ అట్లా జరగదు. ఎందుకంటే ఇప్పుడు నేను మైనార్టీ పోరాట అది సంబంధించి పెట్టరు కదా, వ్యక్తిగతంగా పెట్టరు. పూర్తి సమస్య తీసుకొని దానికి విశ్లేషించి పై కమిటీ గుట్ట కూర్చొని దాంట్లో ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ముఖ్యంగా ఉన్నదో అక్కడ సమస్య దాని మీద తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఉన్న కంపెనీలో కానీ మీరు పనిచేస్తున్న దళకంత ఇంట్లో కానీ మహిళలలో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి కానీ లేదా ఆదివాసీ మహిళల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి మీరు ఏ విధంగా కృషి చేశారు? చాలా కృషి చేసి చాలామంది రిక్రూట్ చేసి కటాప్ ఏరియాలో ఈ ఎన్కౌంటర్ జరగకముందు రామగూడ ఎన్కౌంటర్ జరగకపోతే ఒక లెవెల్గా ఉండేది ఉద్యమం అక్కడ. చాలామంది ఇప్పుడు నేను అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు అందరు కూడా. అంటే ఒక్కొక్క ఏరియాలకు ఒక 6 నెలల్లో ఒక 10 మంది కన్నా అట్లా రిక్రూట్ చేయాలనేసి పై కమిటీ తీర్మానం ఇచ్చింది. అట్లా తీసుకున్నాం, ఒక స్పీడ్గా తీసుకున్నాం. రామగూడ ఫైరింగ్ అయినాక చాలామంది ఇట్లా చనిపోవడం జరిగింది అక్కడి నుంచి. అయినా కానీ ప్రజలైతే ఇంకా బాగానే ఉన్నారు అప్పటికి కూడా. ఇంకా నేను హెల్త్ ప్రాబ్లం వచ్చినాక చిన్నగా అక్కడ అంటే పార్టీ అడవికే పరిమితమైంది, మైదాన ప్రాంతాలు కనుమరుగైంది అంటారు, వాస్తవం కాదా? అక్కడ మైదాన ప్రాంతం కదా మొత్తం. అక్కడ కోరాపుట్లో అడవిలో ఉన్నది కానీ ఇప్పుడు దగ్గర ఇప్పుడు ముచ్చంపూడి దాకా తిరిగేటోళ్ళు. అదే అడవి ప్రజలకు మద్దతు ఉందా మైదాన ప్రాంతాలు? ఉంది, మద్దతు ఉంది. మరి ఎందుకు క్రమేపీ తగ్గిపోతుంది ప్రాబల్యం? అంటే కొన్ని అంటే నిర్బంధం సమస్య, మెయిన్ నిర్బంధం. తర్వాత ఎన్కౌంటర్లు జరగడం, చనిపోవడం, అట్లా దాంట్లో మెయిన్ అయితే నేను టెక్నాలజీ డెవలప్ అయినాక దాడులు జరగడం, అంటే ఎమ్మటెమ్మటే ఫైరింగ్లు జరగడం, నీళ్ళు అన్నం తిండి తిప్పలు కూడా సమస్య రావడం, కొంతమంది రాజకీయాలు బలంగా లేని వాళ్ళు వెళ్ళిపోవడం, తుపాకులు పెట్టేసి కూడా పోయిన సంఘటన కూడా ఉంది. అంటే ఆదివాసీ అభివృద్ధికి మావోయిస్టు పార్టీ అడ్డుకుంటుందని ప్రభుత్వం వాదిస్తుంది, మీరేమంటారు? అట్లయితే ఏం లేదు, పార్టీ అయితే ఎక్కడ అభివృద్ధికి అడ్డుకున్నది ఏం లేదు. అంటే రోడ్లు వేసిన అడ్డుకుంటారు, లైట్లు పెట్టిన అడ్డుకుంటారు, అంటే ఇప్పుడు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న పార్టీ అడ్డుకుంటుంది, వాళ్ళ కాంట్రాక్టులు బెదిరించడం, ఇటువంటి సంఘటనలు చేయడం వల్ల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోతుంది. దాని ప్రధాన కారణం మావోయిస్టు పార్టీ అని ప్రభుత్వం అంటారు. అంటే అభివృద్ధి అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు సడన్ పార్టీ వచ్చినాక అభివృద్ధి పెరిగింది? ఇప్పుడు పార్టీలో చర్చ నేననేది కాదు, అక్కడ పై కమిటీ నుంచి పార్టీ చెప్పింది. అంటే సడన్గా లేనిది ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అభివృద్ధి? ఇప్పుడు గవర్నమెంట్కు ఎట్లా మేల్క తట్టింది అసలు అనేది వాళ్ళు చెప్పడము. రోడ్లు ఎందుకంటే పార్టీకి ఇక్కడ తరిమేసి ఇక్కడ ఉన్న ఓనర్లు తీసుకుపోవడానికి ఏమనేది ఒక సిద్ధాంతం కూడా ఉంది పార్టీ. అందుకు వ్యతిరేకించేవారా? దానికి వ్యతిరేకించారు. మీరు మీతో పాటు ఇంకొక సెంట్రల్ కమిటీ సంబంధించిన కానీ ఒక మహిళ, ఆవిడ వేధింపుల నుండే పార్టీలో చాలామంది బయటకు వస్తున్నారనేది ఒక వార్త ఉంది, దాన్ని మీరేమంటారు? అంటే మహిళలు ఏదింపులు అంటే చిన్న ఇప్పుడు తప్పులు జరుగుతుంది. ఇప్పుడు కమాండర్ ఒక ఏరియా కమిటీలో ఒక నిర్ణయం తీసుకుంటారు, దానికి కట్టుబడి మనము పనులు చేసుకొని రావాలి. మన స్వయంగా నిర్ణయాలు తీసుకొని అంటే అక్కడ పరిస్థితి బట్టి తీసుకోవాలి, మనం తీసుకోవద్దంటున్నాం.
ఇలా ఈ రోడ్డు మీద పోవాలి, ఇదే రోడ్డు మీద పోవాలి, పోయి మళ్ళీ కార్యక్రమాలు చేసుకురావాలంటే దాంట్లో పరిస్థితులు మారుతాయి. మారినప్పుడు మనం కూడా మన ఆలోచనలు కూడా మార్చుకొని మనం చాకచక్యంగా మన పనులు చేసుకురావాలి. అట్లా చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు అయితే కొద్దిగా గట్టిగా చెప్పడం కూడా ఉన్నది, లేదని పోకళ్ళు ఉన్నాయంటారు. చిన్న అంటే పెద్దగా లేవు, కొద్దిగా అయితే ఉన్నాయి. ఎవరా మహిళ? మహిళ అనేది నాకు అక్కడ ఎత్తుల ద్వారా నాకు ఏం సమస్య ఎదురు కాలేదు. అందరూ చనిపోయారు ఇప్పుడు వాళ్ళు లేరు. చిన్న చిన్న సమస్యలు మహిళలతో కూడా వచ్చింది, కానీ వ్యక్తుల వారీగా ఇంకా చెప్పుకోలేము. చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి. ఏఓబిలో మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు ఉందా, తగ్గిందా, పెరుగుతుందా? నేను వచ్చినప్పటికైతే చాలా మద్దతు ఉండేది. నేను వచ్చినాక అయితే చూస్తే పరిస్థితులు చాలా మారిపోయినాయి. క్యాంపులు పెట్టి నేను తిరిగే ఏరియాలో మొత్తం కటాప్ ఏరియాలో మొత్తం క్యాంపులే పెట్టేసారు. పోలీస్ క్యాంప్ గురాసెట్టు పెట్టిండ్రు. అది అమరవీరుల స్తూపం కట్టినారు, భవనం కట్టినారు. అక్కడ కూడా అది దర్లబేడలో ఒక క్యాంపు పెట్టిరు, జంతురిలో క్యాంపు పెట్టిరు. తర్వాత ఇక్కడ కోడిగుందులో ఒక క్యాంపు పెట్టిండ్రు. సో విపరీత క్యాంపులు పెట్టిరు. బూస్పూట్లో పెట్టిరు క్యాంపు. అంటే ప్రజల కోసం లోపలికి వెళ్ళారు మీరు. అనారోగ్య సమస్యలు ఇంకా వేరే సమస్యల నుంచి బయటకు వచ్చారు? నాకైతే మెయిన్ అయితే అనారోగ్య సమస్య వచ్చినాక సాకేతు నేను ఇంటికి అంటే నేను పార్టీలో పోయిన కాడి నుంచి మా అమ్మ రిలేషన్ అంటే మా అమ్మ వాళ్ళతో కాంటాక్ట్ లేదు అసలు నాకు, కొద్ది కూడా లేదు. నేను పార్టీలో పోయినా కానీ చూస్తానంటున్నా కానీ పార్టీ కల్పిస్తా అన్నది కానీ ఎప్పుడు కూడా నేను మా అమ్మ వాళ్ళకి చూడాలనేది ఏం లేదు. ఎప్పుడన్నా వీలుంటే పిలవండి లోపల చూస్తాననేసి ప్రపోజల్ పెట్టినా నేను. అట్లా రామగూడ ఫైరింగ్ జరిగినాక పార్టీ రిలేషన్తో ఫోన్ నెంబరు తీసుకురావడం జరిగింది. ఫోన్ చేసి మా తమ్ముడితో మాట్లాడితే మా అమ్మ వాళ్ళందరూ ఏడ్చినారు. కానీ అప్పటికీ హెల్త్ బాగాలేదు నాకు. ఇంకా సాకేత్కి నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పిన. సాకేతు నేను ఎప్పుడు చెప్పినా ఏ నెలలో చెప్పిన 3 నెలలు ఆపిరు నాకు, 3-4 నెలలు ఆపిరు. నువ్వు నిర్ణయం అట్లా ఆలోచించడం మంచి పద్ధతి కాదు, నీకు సమస్యలు పెద్ద ఏం లేదు, అనారోగ్యం చూపిస్తాం అనేసి అన్నారు. కాదు నేను పోతాననేసి ఇంకా నేను హెల్త్ ప్రాబ్లం బాగా అంటే వర్గ ప్రేమకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే మావోయిస్ట్ పార్టీలో మరి వ్యక్తిగత ప్రేమకి హెల్త్ సహకరిస్తలేదు. జ్వరం రావడం, ఇంకా గ్యాస్, ఆరోగ్య సమస్య కాకుండా మీరు కన్నతల్లి తమ్ముడు మీద ఎక్కువగా ప్రేమ చూపించారు. అట్లని ప్రేమ అని కాదు, అప్పుడు మాట్లాడిన అదే టైంలో అన్నీ జరిగినాయి. నేను ఇంటికి పోతానని చెప్పిన టైం అదే, వాళ్ళు కూడా మాట్లాడిపించింది అప్పుడు ఆ టైంలో జరిగినాయి. ఏదో ఇంటికి వాళ్ళు మా అమ్మ వాళ్ళు మాట్లాడేదో ఏడ్చిరు అనేదో నేను రాలేదు. అట్లా ఆ టైంలో జరిగినాయి అన్నీ. అంటే పార్టీ అనుమతి ఇచ్చిందా మీరు వెళ్ళిపోతానంటే? నేను వెళ్ళిపోతా అంటే 3 నెలలు టైం పెట్టింది. 3 నెలలు సాకైతే డైరెక్ట్ మాట్లాడిండు, ఉదయం మాట్లాడి వాళ్ళతోనే ఉండేదాన్ని. నేను ఎక్కువ నేను అక్కడ యోబిలో ఉన్నదంటే సాకేతు ఉదయ్ దయతోనే ఉన్నదాన్ని. వాళ్ళతోనే ఎక్కువ నాయకత్వంతో ఉన్నాను. ఏమన్నారు 3 నెలల తర్వాత? 3 నెలలు టైం పెట్టిరు. ఆలోచించుకొని నిర్ణయం తీసుకో, ఆలోచించే పద్ధతి మంచిది కాదు, ప్రజలకు ఇంకా ద్రోహం చేసినట్టయితే కదా అని చెప్పిరు కానీ నేను ఇంకా దాంట్లో అయితే నేను మార్చుకోలేదు. పోతానని చెప్తే పంపించారు. నేనైతే దొంగతనంగా పారిపోయి రాలే, పార్టీ పంపిస్తేనే నేను పోతా, పంపకుంటే ఎన్ని రోజులని ఉంటానని చెప్పిన. పార్టీ పంపిస్తేనే వచ్చినాను. ఎక్కడ సార్ ఎంటర్ అయ్యారు? నాకు నల్గొండలే సార్. ఎవరి దగ్గర? రంగనాథ్ ఎస్పీ సార్ దగ్గర. అదే ఎస్పీ గారితో గతంలో ఫైట్ అయింది కదా మీరు, ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ తప్పించుకున్నారు మీరు నల్లమలలో. అవును. ఏమన్నారు అప్పుడు సార్? ఇంకా మాట్లాడి ఇంట్రగేషన్ చేసారు, దాంట్లో కూడా చెప్పిన. వచ్చిన తర్వాత మీకు రావాల్సిందన్నీ వచ్చాయా? అయితే ఇప్పుడు అయితే రివార్డు ఇచ్చారు, 4 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. అది పట్ట గిట్ట ఏమి ఇవ్వలేదు, ఇంకా మిగతా ఏం రాలేదు. మీ సమస్యను పరిష్కారం ఏందో? సమస్య అంటే ఇప్పుడు ఇచ్చింది చెప్పిండ్రు కానీ ఇవ్వలేదు. ఏమన్నారు ఎస్పీ గారు? ఇస్తామని చెప్పారు. మీ పాత భూమి అది ఏమో మాట్లాడిండు, మొన్న కోర్టుకు 60 రోజుల టైం ఇచ్చారు, ఆ తర్వాత చేస్తామని చెప్పారు. ఇప్పుడు బయటకు వచ్చారు, ఇప్పుడు ఆరోగ్యం ఎలాగుంది మీకు? అక్కడ ఉన్న అప్పుడు కంటే ఇప్పుడు కొద్దిగా పర్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నా, మీ లక్ష్యం ఏంటి ఇప్పుడు? లక్ష్యం అయితే అమ్మ నాన్నతోనే ఉంటా, ఫ్యామిలీకి. ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు గ్రామాల పరిస్థితులు వేరు, ఇప్పుడు గ్రామాల అభివృద్ధి చెందే ప్రభుత్వ పథకాల కింద వరకు వస్తున్నాయి. అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు, అది వాస్తవం కదా?
ఇంత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఇలాంటి సమస్యలు చాలా సమస్యలు ఎదురవుతున్నప్పుడు మీలాగా అడవిలోకి వెళ్ళి తుపాకీ పట్టుకోవాలా, లేదు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలి? ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇప్పుడు ఎవరు తుపాకీ బట్టంత ఆలోచిస్తలేరు. అలాంటి పరిస్థితి ప్రభుత్వం కలిపి కొద్దిగా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం దాంట్లో అమలు చేసే దాంట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడున్న ఏ పని కష్టానికి సిద్ధపడాలి కదా, ఇప్పుడు కష్టానికి సిద్ధపడతలేదు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఈ సినిమాలు కానీ, తర్వాత ఈ సెల్ ఫోన్స్ కానీ వచ్చే ఎట్లైనా ఒక 600 సంపాదించుకున్నా బతుకుదాం, ఆ కొండలలో పోయి మళ్ళీ ఎవరు కావాలి అన్నట్టుగా ఉన్నది. నేను పరిశీలించిన వరకు అయితే ఇప్పుడు అంటే విప్లవం అంటే నిండు భోజనం కాదు కదా, అలాగ కష్టాలు ఉంటాయి దాంట్లో. మనం మాట్లాడుకున్నారే 10 మంది కుర్రోళ్ళు కలిసి మాట్లాడుకున్నంతగా ఈజీగా అక్కడ ఉద్యమం కాదు, పార్టీలో పోవడం అంత ఈజీ కూడా కాదు. వాళ్ళు మస్తు మాట్లాడుకుంటారు, కానీ ఆచరణలో పోయి అమలు చేసేది చాలా ఉంటుంది. అలాగా అది లేదు, కనిపిస్తలేదు యూత్లో. కొంతమందిలో ఉన్నది కానీ అది ఆవేశంతోనే ఉన్నదే కనిపిస్తుంది, ఐడియాలజీగా లేదంటే లేదు. ఆవేశంతోనే ఇప్పుడు ఏదో పనులు జరగకపోతే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి, లేకుంటే ఏదైనా భూమి ప్రాబ్లం వచ్చినా కానీ, నిరుద్యోగం సమస్య వచ్చినప్పుడు అలాంటి ఆలోచన చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పార్టీ లేదు కదా ఇక్కడ. అప్పుడైతే సిద్ధాంతాలు చెప్పేటోళ్ళు, కొద్ది గ్రామాలలో వచ్చేటోళ్ళు, వాళ్ళకు నిరంతరం ప్రజలకు మోటివేట్ చేసేటోళ్ళు, అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆలోచించడం అంటే పెద్దగా ఏం కనిపించలేదు నాకు గ్రామాలలో. ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటాయి, ఆ గ్రామంలో సమస్యలను పరిష్కరించడానికి పార్టీ వైపే అవసరం లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆ సమస్య పరిష్కరించుకోవచ్చు అంటున్నారు జాంబవి అలియాస్ సరిత. ఇది ఈ వారం సరితతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.